నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళంను తాకబోతున్నాయి. రుతుపవనాలు కేరళం తీరానికి అత్యంత సమీపానికి చేరుకున్నాయి. సాయంత్రం నాటికి రుతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళంలోకి ప్రవేశించిన తర్వాత మరో 5 నుంచి 7 రోజుల్లోగా అంటే ఈ నెల 10 నుండి 12వ తారీఖు వరకు రుతుపవనాలు తెలంగాణకు చేరుకుంటాయని తెలుస్తోంది. ఇక అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల రాకతో కేరళలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో సైతం రుతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ్టి నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఇటువంటి అవకాశం కనిపిస్తోంది. దానికి అనుగుణంగా మనము అలర్ట్లు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే ఇటు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలు తాకిడి ఉండే అవకాశం ఉంది. అయితే మొన్నటి వరకు హీట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు వాటి తీవ్రత కూడా ఎక్కువ ఉండి ఈదురుగాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల పైబడి ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి జిల్లాలకి మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలో మనకి మొన్నటి వరకు కూడా హై టెంపరేచర్స్ ఉన్నాయి. సో ఈ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాదు, అలాగే ఇటు సిద్దిపేట, జనగాము, హనుమకొండ, వరంగల్, మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల వర్షాలు పడినప్పుడు ఈదురుగాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. మిగిలిన జిల్లాలు, మన సెంట్రల్ జిల్లాలు, సిటీలోని జిల్లాల్లో కూడా ఈ అవకాశం ఉంది. ఇక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలుల తాకిడి ఉండే అవకాశం ఉంది. కేరళలోకి ప్రవేశించిన తర్వాత మరొక 5 నుంచి 7 రోజులు జనరల్గా మనకి తెలంగాణలోకి ప్రవేశించడానికి సమయం పడుతుంది. సో మనకి 10 నుంచి 12వ తారీఖులోగా తెలంగాణలోకి ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు ఇక ఉపశమనం లభించబోతోంది. జూన్ 12లోగా మాన్సూన్ సీజన్ మొదలయ్యే అవకాశం సైతం కనిపిస్తోంది.